ఏ రకంగా ఉంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుంటున్న సిచ్యువేషన్ మనకి విజువల్స్లో కనిపిస్తోంది. కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం లైవ్లో సాక్షి స్క్రీన్ మీద. స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి నేను ఉన్నాను అంటూ కూడా ఎప్పట్లాగానే ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక భరోసాగా ఆయన ఏ రకంగా ఉంటారు అనేది ఇది కొత్త విషయం కానే కాదు. దుర్ఘటన ఏదైనా పరిస్థితి ఇలాంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావటం, వారికి ధైర్యాన్ని ఇవ్వటం మనం గతంలో చూసాం, ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే కనుక గతంలో జరిగిన ఇదే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయిన అంశంలో కూడా ఆయన త్వరితగతిన పరామర్శించిన వెంటనే కూడా ₹1 కోటి పరిహారాన్ని ప్రకటించారు. ఆ యాజమాన్యంతో ఇప్పించిన సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం మనం చూసాం. కానీ రైట్ నౌ ఇప్పుడు జరిగిన ఈ దుర్ఘటనలో మాత్రం కేవలం ఒక 25 లక్షలు యాజమాన్యం నుంచి ఇప్పించే హామీ ఒకటి ప్రభుత్వం ఇచ్చింది. అనంతరం ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తోంది, ఏ రకంగా ఆ కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు అన్నది ఎలాంటి క్లారిటీ లేదు అనేది నిన్న కార్మిక సంఘ నాయకులే మాట్లాడిన పరిస్థితి కూడా నిన్న మనకు కనిపించింది. నిజంగా పేషెంట్స్ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు మాట్లాడిన దృశ్యాలు కానీ అవన్నీ కూడా బాధితులు, ఆ కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూపిస్తూ కన్నీటి పర్యంతం అవుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. నిజంగా ఎవరికి రాని కష్టం ఇదని చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా నిజంగా విశాఖ వాసులకు విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే గనక ఒక ఎమోషన్తో కూడుకున్నది. అలాంటిది అదే ఉక్కు కర్మాగారంలో జరిగిన ఒక ప్రమాదంలో 1600 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉన్న ఒక ద్రవ రూపంలో ఉన్న ఉక్కు పైన పడితే కనుక ఎంతటి నరక యాతన అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి దుర్ఘటనలో మరణాల పాలైన కార్మికులు ఒకవైపు అయితే, 2nd and 3rd డిగ్రీ బర్న్స్తో చికిత్స పొందుతున్న కార్మికులు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించిన అనంతరం బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చూస్తున్నాం మనం వారి కుటుంబ సభ్యులు ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తూ ఉన్నారు. వారి కుటుంబ నేపథ్యం కావచ్చు, వారి పరిస్థితులు కావచ్చు, ప్రస్తుతం అందుతున్న చికిత్స అవ్వచ్చు, ఏదైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళంతా వివరిస్తున్న పరిస్థితి మనకి విశాఖలోని 7 హిల్స్ హాస్పిటల్స్ నుంచి లైవ్ విజువల్స్ మనం సాక్షి స్క్రీన్ మీద చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ బాధితులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్న దృశ్యాలు మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి.
రైట్. బాధిత కుటుంబాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై వినిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. నిజంగా ఇలాంటి సందర్భాల్లో ఇది తీరని దుఃఖం, తీరని విషాదం. అంతటి ప్రమాదంలో సెకండ్ అండ్ థర్డ్ డిగ్రీ బర్న్స్ ఉంటే కనుక చికిత్స ఏదైనా జరగచ్చు అనే ఒక ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు ఒక చిన్న మాట కూడా నిజంగా ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అలాంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి వాళ్ళకి ధైర్యాన్ని చెప్తున్నారు. నేను ఉన్నానంటూ భరోసా కూడా ఇస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి ఒక హామీ కరువైన నేపథ్యం, మేము అండగా ఉంటాం, ఏ రకంగా మేము ఆదుకుంటాం అనే ఒక క్లారిటీ ఇవ్వని సందర్భం. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పట్లాగానే ఎవరికి ఏ కష్టం ఉన్నా, ఎలాంటి దుర్ఘటన జరిగినా ఆయన ముందుంటారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా, ఒక ప్రజల గుండెల్లో ఉండే నాయకుడిగా ఆయన అక్కడికి చేరుకోవటం, వారికి ధైర్యాన్ని ఇవ్వటం అనేది అసలు కొత్త కానే కాదు. ప్రస్తుతం అదే సందర్భం మరొక విషాద ఘటనకు సంబంధించి ప్రస్తుతం 7 హిల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పేషెంట్స్, ఆ కార్మికులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్స్తూ ఉన్నారు ఆయన. వాళ్ళకి అందుతున్న వైద్యం తాలూకు వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇంతకుముందే వైద్యులతో కూడా మాట్లాడారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితి ఉంది, కోలుకునే సమయం ఎప్పట్లోగా ఎంత సమయం పడుతుంది కోలుకోవడానికి అనేది కూడా వైద్యులతో మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం కార్మికుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు చెబుతూ అక్కడున్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమైన దృశ్యాలు కూడా మనం చూసాం. ఈ రకమైన ఒక విషాదకర ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం తాలూకు వ్యక్తులు, మంత్రులు అవ్వచ్చు, ఎవరైనా వచ్చి వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు లేనప్పుడు అక్కడ ఎవరన్నా పురమాయించాల్సిన అవసరం ఉంటుంది. వైద్యం ఏ రకంగా అందుతుంది, అలాగే కుటుంబానికి ఏ రకంగా మేము అండగా ఉంటాం అనేది ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ అది ఏది ఇచ్చినా దాఖలాలు అయితే కనిపించట్లేదు. నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చారు. అక్కడ స్టీల్ ప్లాంట్ వద్దకు, అలాగే హాస్పిటల్ వద్దకు మంత్రి నారా లోకేష్ వచ్చారు. వచ్చిన తర్వాత కార్మిక నాయకులతో ఏ రకమైన సంభాషణ జరిగింది, ఎలాంటి డిస్కషన్ అక్కడ జరిగింది, ఏ రకమైన వ్యాఖ్యలు ఆయన చేశారనేది నిన్న మొత్తం మీడియా చూసింది. నిజంగా బాధిత కుటుంబ సభ్యులు, మృతుల కుటుంబ సభ్యులను ముందుంచుకొని కార్మిక సంఘ నాయకులతో ఏ రకంగా వాగ్వాదానికి నారా లోకేష్ దిగారు అనేది మొత్తం అందరూ కూడా విస్మయం చెందిన పరిస్థితి నిన్న చూసాం. ప్రస్తుతం 7 హిల్స్ హాస్పిటల్లో గాయపడ్డ వారి పరిస్థితిని